హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో మన ఛానల్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అలాగే లెసన్స్కి సంబంధించి కూడా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే అవుతూ ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియ. సో ఇది ఏ వికాసంలో జరుగుతుంది అనేసి వచ్చారండి. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారేటటువంటి ప్రక్రియ ఏది అంటే సాంఘిక వికాసం అండి. సాంఘిక వికాసంలో మనకు జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారడం జరుగుతుంది. సో ఇలా మారతారు అని చెప్పింది ఎవరు అంటే గ్యారెట్ అండి. ఎవరు అంటే గ్యారెట్ అనేటటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పర్సోనా అనేది క్రింది భాషా పదం అనేసి వచ్చారండి. సో పర్సోనా అనేది మనకు వచ్చేసి ఇది లాటిన్ భాషా పదం అండి. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. శిశువు లింగాన్ని నిర్ధారించే క్రోమోజోమ్ జత. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనల్ని రిపీటెడ్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ అండి. సో చాలాసార్లు ఇప్పటికీ నేను చాలా ప్రాక్టీస్ బిట్స్ అయితే చూశాను. సో డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ప్రతిసారి కూడా మనకు క్వశ్చన్ పేపర్స్లలో రిపీటెడ్ క్వశ్చన్సే అడుగుతూ ఉన్నారండి. సో రిపీటెడ్ క్వశ్చన్స్ కాకపోయినా ఆ టాపిక్స్ నుంచే కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. సో శిశువు లింగాన్ని నిర్ధారించే క్రోమోజోమ్ జత వచ్చేసి 23వ క్రోమోజోమ్ అండి. 23. నెక్స్ట్ క్వశ్చను. ఒక రంగంలో రాణించని వాడు మరొక రంగంలో రాణించడము ఏ రక్షక తంత్రము అనేసి ఇచ్చారండి. సో ఏదండి మనకు ఇది దేనికి సంబంధించింది? పరిహారము. పరిహారం అంటే ఏంటండి? ఒక రంగంలో రాణించని వాడు మరొక రంగంలో రాణించడాన్ని పరిహారం కిందకి వస్తుందండి. సో ఈ రక్షక తంత్రాలను వచ్చేసి మనకు ప్రవేశపెట్టింది ఎవరండి? సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి. రక్షక తంత్రాలు అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. అలాగే ఇక్కడ విస్థాపనం అనేసి వచ్చారు కదా. విస్థాపనం అంటే ఒకరి మీద ఉన్నటువంటి కోపాన్ని ఇంకొకరి మీద చూపించినట్లయితే దాన్ని విస్థాపనం అంటారండి. నెక్స్ట్ ప్రతిగమనము అంటే కొంతమంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు చిన్నపిల్లల్లాగా ఏడుస్తూ ఉంటారు కదా. సో అటువంటి దాన్ని మనము ప్రతిగమనం అంటాము. నెక్స్ట్ తదాత్మీకరణం అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఎవరైనా ఒక వ్యక్తి తాను సాధించలేనటువంటి విషయాలు కానివ్వండి, సాధించలేనటువంటి వృత్తికి సంబంధించి కానివ్వండి, ఇతరులు సాధించినప్పుడు తానే సాధించినట్టు సంతృప్తి పొందుతూ ఉంటారు కదా. సో అటువంటి దాన్ని తదాత్మీకరణం అంటారండి. ఇవి రక్షక తంత్రాలకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 10వ తరగతి చదువుతున్న మంజు తన తోటి విద్యార్థి మీనాతో తనకు ఇంగ్లీష్లో సహాయం చేస్తే నీకు గణితంలో సహాయం చేస్తానని హామీ ఇవ్వటం అనేది కోల్బర్గ్ ప్రకారము ఏ నీతి అనేసి ఇచ్చారండి. సో మనకు కోల్బర్గ్ ప్రకారం వచ్చేసి మనకు మొత్తం ఎన్ని స్థాయిలు ఉన్నాయండి? మొత్తం 6 స్థాయిలు అయితే ఉన్నాయి కదా. వాటికి సంబంధించి కంపల్సరీ కూడా మనకు క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు. చాలాసార్లు అయితే మీకు చెప్పడం జరిగిందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సహజ సంతోష సహకారి నేపథ్య నీతి అండి. సహజ సంతోషము మనకు దేంట్లో కనిపిస్తుందండి? ఇది పూర్వ సాంప్రదాయక స్థాయిలో కనిపిస్తుంది. కోల్బర్గ్ దాంట్లో మొత్తం 3 ఉన్నాయి కదా. పూర్వ సాంప్రదాయక స్థాయి, నెక్స్ట్ వచ్చేసి సాంప్రదాయక స్థాయి, థర్డ్ వన్ వచ్చేసి ఉత్తర సాంప్రదాయక స్థాయి. వీటన్నిటిలో కూడా మళ్ళీ 2 ఉన్నాయండి. మొత్తం కలిపి 6 ఉంటాయి. కంపల్సరీ 6 కూడా నేర్చుకోండి. మనకు ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ సహజ సంతోషము సహకార నేపథ్య నీతి అనేది పూర్వ సాంప్రదాయక స్థాయిలో ఉంటుంది. అలాగే ఇక్కడ విధేయత శిక్ష నేపథ్య నీతి కానివ్వండి, సహజ సంతోషం సహకార నేపథ్య నీతి ఇవి 2 కూడా పూర్వ సాంప్రదాయక స్థాయిలో ఉంటాయి. నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే ప్రజాస్వామిక ఆమోదించబడ్డ నేపథ్య నీతి అంటే ఇది ఉత్తర సాంప్రదాయక స్థాయిలో ఉంటుందండి. ఉత్తర సాంప్రదాయక స్థాయి. నెక్స్ట్ సార్వత్రిక నీతి సూత్రాలు ఇవి కూడా మనకు దేంట్లో ఉంటుందండి? ఉత్తర సాంప్రదాయక స్థాయిలోనే ఉంటుంది, 2వ స్టేజ్లో. సో ఇవి కంపల్సరీ నేర్చుకోండి. ఉన్నటువంటి 6 కంపల్సరీ మనల్ని అడుగుతారు.
నెక్స్ట్ క్వశ్చను, నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. సో ఇది వచ్చేసి మనకు 1909 సంవత్సరంలో ఏర్పాటు చేశారండి. నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ అనేటటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1909 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శాస్త్ర పరిశోధనాశాలను స్థాపించిన వారు. మానవ శాస్త్ర పరిశోధనాశాల అండి. సో ఎవరు స్థాపించారు దీన్ని? ఫ్రాన్సిస్ గాల్టన్ అండి. ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాన్ని ఏర్పరచడం అనేసి ఇచ్చారు. అంటే మనకు సాధారణంగా ఉండేటటువంటి అంశాల నుండి ఒక సిద్ధాంతాన్ని ఏర్పరచడాన్ని ఏమంటామండి? ఆగమన నివేచన అంటారు. ఆగమన వివేచన. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చను, పిల్లవాడి స్వతహ సిద్ధమైనది ఏంటిది అనేసి ఇచ్చారండి. తనకు సహజ సిద్ధంగా వచ్చేది అని అర్థమండి. స్వతహాగా వచ్చేది ఏంటండి? సహజ సామర్థ్యము. మనకు వైఖరి అనేది ఏంటిది? వాళ్ళ బిహేవియర్ను బట్టి, అంటే వేరే దాన్ని చూడడం వల్ల వచ్చేది. ఆసక్తి కూడా అంతే, పరిణతి కూడా అంతే అండి. స్వతహ సిద్ధమైన పిల్లవాడికి స్వతహ సిద్ధమైనది ఏది అంటే సహజ సామర్థ్యం, తనలో ఉండేటటువంటి ఇన్బిల్ట్ అండి. నెక్స్ట్, ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని చెప్పినది ఎవరు అనేసి ఇచ్చారండి. సో వివేచన అనేటటువంటి పదాన్ని కూడా వాడింది ఎవరు అంటే గేట్స్ అండి. ఆప్షన్ 2. ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచననే వివేచన అని చెప్పినది ఎవరు అంటే గేట్స్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాణిలో ఆలోచనకు తోడ్పడే కారకం కానిది ఏది అనేసి ఇచ్చారండి. కానిది ఏది అంటే దిశ అండి. డైరెక్షన్స్ అనేటి ఆలోచనలకు తోడ్పడవు. ఆలోచనలకు ఏమేంటి తోడ్పడతాయంటే ప్రత్యక్షానుభూతి కానీ, ప్రతిమలు, భావనలు అంటే ఇమేజెస్, కాన్సెప్ట్, పర్సెప్ట్స్, ఇవి మనకు ఆలోచనకు ఎక్కువగా ప్రేరేపిస్తాయండి. సో ఇక్కడ కారకం కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 4 దిశ. నెక్స్ట్ క్వశ్చను, ధారణ వక్రరేఖలను రూపొందించింది ఎవరు అనేసి ఇచ్చారండి. సో ధారణ వక్రరేఖలను రూపొందించింది ఎవరండి? ఎబ్బింగ్హాస్. ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చను, 3 సంవత్సరాల పిల్లవాడిని ఎన్నుకొని 10 సంవత్సరాలు వచ్చే వరకు బాల్య దశ నిర్మాణం ఎలా జరుగుతుందో అధ్యయనం చేసే పద్ధతి ఏది అనేసి ఇచ్చారండి. సో ఈ టాపిక్ వచ్చేసి మనకు కొత్తగా యాడ్ చేసినటువంటి టాపిక్. బాల్య దశ నిర్మితులు యాడ్ చేశారు కదా, సో దాంట్లో నుంచి క్వశ్చన్ అండి. సో దీన్ని ఏమంటామండి? దీర్ఘకాల ఉపగమం అంటారు. అంటే మనకు ఇన్స్టెంట్గా 1 రోజు 2 రోజుల్లో మనకు ఆన్సర్ రాకుండా ఒక పిల్లవాడిని తీసుకొని 3 సంవత్సరాల నుంచి కూడా మనకేంటండి 10 సంవత్సరాల వరకు కూడా డైలీ అతన్ని అబ్జర్వేషన్లో ఉంచి అబ్జర్వ్ చేస్తూ బాల్యదశ నిర్మాణం ఎలా జరుగుతుందో చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి సమయం అనేది ఎక్కువగా తీసుకుంటారు. కాబట్టి దీన్ని ఏమంటాము? దీర్ఘకాల ఉపగమం కిందికి వస్తుందండి. ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, ఒక బాలుడు మేకను చూసి కుక్క అని పిలవడం జరిగింది. ఇందులో జరిగే ప్రక్రియ ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆప్షన్స్లో అనుగుణ్యము, సాంశీకరణ, వ్యవస్థీకరణ, సంక్లిష్ట ఆలోచన అనేసి ఇచ్చారండి. సో ఇది మనకు వచ్చేసి పియాజే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించింది. పియాజే జ్ఞాన నిర్మాణంలో మనకు అధికంగా దేనికండి ప్రాధాన్యతనిచ్చింది? స్కీమాటాలకు ప్రాధాన్యతనిచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. పియాజే జ్ఞాన నిర్మాణంలో అధిక ప్రాధాన్యతనిచ్చినటువంటిది ఏది అంటే స్కీమాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు దీంట్లో ఇది పియాజే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించిందండి. దీంట్లో మనకు సాంశీకరణం అంటే ఏంటంటే కొత్త అంశాన్ని పాత అంశముగా భ్రమపడటము. అంటే ఇక్కడ మనకేంటి? మేకను చూసి కుక్క అని పిలవటం. అంటే ఇక్కడ ఆల్రెడీ అతను కుక్కను చూశాడనమాట. కుక్క ఎలా ఉందో మేక కూడా అలానే ఉంటుంది కాబట్టి సో అది కూడా కుక్కే అయి ఉంటుంది అని చెప్పడం.
సో కాబట్టి దీన్ని ఏమంటాము, సాంశీకరణం అంటామండి. మేకను చూసి కుక్క అని పిలవటం ఏమంటాము, సాంశీకరణము. సో అనుగుణ్యత అంటే ఏంటంటే కొత్త అంశానికి పాత అంశానికి మధ్య తేడాను గ్రహించి కొత్త దానికి వేరే స్కిమాటాలను ఏర్పరచుకోవడం. అంటే అది కుక్కే, ఇది నక్క అని డిఫరెన్స్ను గుర్తుపెట్టుకొని ఒక స్కిమాటాను అంటే దానికి ఒక గుర్తుపెట్టుకొని దాన్ని భద్రపరచుకోవటాన్ని అనుగుణ్యత అంటారండి. అనుగుణ్యత అంటాం. నెక్స్ట్ వ్యవస్థీకరణ అంటే స్కిమాటాలను అనుసంధానిస్తూ దృఢమైన సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను ఏర్పరచుకోవటమే వ్యవస్థీకరణ. అంటే ఇక్కడ కంపల్సరీ మనము అలాంటి కుక్కలాంటి మేక చూపించినా కూడా దానికి డిఫరెన్స్ ఇదే అనేటటువంటి ఖచ్చితమైన దృఢంగా కరెక్ట్గా ఒకే దాని మీద నిలబడగలగడమే వ్యవస్థీకరణ అండి. సో కాబట్టి ఇక్కడ ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటారు. ఇక్కడ మేకను చూసి కుక్క అని భ్రమపడడం ఏంటదండి, సాంశీకరణము. ఆప్షన్ 2. మనకు డిఫరెన్స్ తెలిసిందనుకోండి అది అనుగుణ్యం అవుతుంది. అది డిఫరెన్స్ తెలిసిన తర్వాత దానికి ఒక ప్రత్యేకంగా ఒక స్కిమాటాన్ని ఏర్పరచుకొని దృఢ నిశ్చయంతో ఉండడం వ్యవస్థీకరణ అవుతుందండి. సంశ్లిష్ట ఆలోచన అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ బండూరా సాంఘిక అభ్యాసనంలో ప్రక్రియ కానిది ఏది అనేసి ఇచ్చారండి. ఆల్బర్ట్ బండూరా పరిశీలన అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు, ఆల్బర్ట్ బండూరా అండి. పరిశీలనాభ్యాసన సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి, పరిశీలనాభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు, ఆల్బర్ట్ బండూరా అండి. సో దీంట్లో బండూరా సాంఘిక అభ్యాసనంలో చూసుకున్నట్లయితే ప్రక్రియ కానిది అనేసి ఇచ్చారండి. సో దీంట్లో వచ్చేసి అవధానము ఉంటుందండి, ధారణ ఉంటుంది, నెక్స్ట్ పునరుత్పాదన ఉంటుంది, ప్రేరణ అనేది ఉండదు. ప్రక్రియ కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. అవధానము అంటే ఏంటంటే దీంట్లో ఆకర్షించిన వ్యక్తి యొక్క ప్రవర్తనను ఇంద్రియాలతో పాటు మనస్సును కూడా లగ్నము చేసి గమనించడము అవధానం అవుతుందండి. నెక్స్ట్ ధారణ అంటే ఆ ప్రవర్తన ఉన్నది ఉన్నట్లుగా మనసులో ఉంచుకోవటమే ధారణ. అలాగే పునరుత్పాదన అంటే ఆ ప్రవర్తనను ప్రాక్టీస్ చేయడమే పునరుత్పాదకం అవుతుందండి. అంటే ఇక్కడ ఏంటి, మనము ఎవరినైనా చూసినప్పుడు సో అలానే బిహేవ్ చేయాలి, అలానే నడవాలి, అలానే డ్రెస్ వేసుకోవాలి అనేసి ఉంటాం కదా. సో అటువంటి భావనలకు సంబంధించినవే ఇవండి, అవధానము, ధారణ, పునరుత్పాదకము. ఇవన్నీ మనకు ఆల్బర్ట్ బండూరా సాంఘిక అభ్యాసనంలో ఉండేటటువంటి ప్రక్రియలు. లేనిది ఏంటిదండి, ప్రేరణ. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో గెస్టాల్ట్ వాదానికి చెందని వారు. సో చెందని వారు వచ్చేసి ఎవరండి, డబ్ల్యూసి బాగ్లే వచ్చేసి చెందని వారు. గెస్టాల్ట్ వాదులు ఎవరండి, మ్యాక్స్మర్, వర్దిమర్, కొహెలర్, లెనిన్ వీళ్ళు. నెక్స్ట్ క్వశ్చను, మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత ఎవరు అనేసి ఇచ్చారండి. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ గ్రంథ రచయిత ఎవరండి, విక్టర్ ఫ్రాంకిల్ అండి. విక్టర్ ఫ్రాంకిల్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చను, కార్యక్రమయుత అభ్యాసనము ఈ నిబంధన సిద్ధాంతం ఆధారంగా ఏర్పడింది అనేసి ఇచ్చారండి. కార్యక్రమయుత అభ్యాసనము. సో ఇది వచ్చేసి మనకి ఏ సిద్ధాంతం అండి, కార్యసాధక నిబంధన సిద్ధాంతం అండి. కార్యసాధక నిబంధన సిద్ధాంతము. నెక్స్ట్ క్వశ్చను, 20 నుండి 30 సెకండ్లు మాత్రమే ఉండే స్మృతి ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు అంత తక్కువ 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే ఉండేటటువంటి స్మృతిని ఏమంటామండి, స్వల్పకాలిక స్మృతి అనేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు దీంట్లో స్మృతిలో చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక స్మృతి ఉంది, క్రియాత్మక స్మృతి, నెక్స్ట్ బట్టి స్మృతి కూడా ఉంది కదా. సో ఇక్కడ బట్టి స్మృతి అంటే మనకు చిన్నపిల్లలు ఎక్కాలు ఇవన్నీ కూడా బట్టి కొడుతూ ఉంటారు కదా. సో వాటిని వచ్చేసి మనము బట్టి స్మృతి కింద చెప్పొచ్చండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి
దీర్ఘకాలిక స్మృతి. దీర్ఘకాలిక స్మృతి అంటే కొన్ని విషయాలు వచ్చేసి మనము చాలా రోజులు కూడా గుర్తుపెట్టుకుంటాము. సో అది మనకు దీర్ఘకాలిక స్మృతి కిందికి వస్తుంది. నెక్స్ట్ది చూసుకున్నట్లయితే క్రియాత్మక స్మృతి. అంటే మనము ఏదైనా పనిని చేయటం వల్ల కానీ లేకపోతే అంటే ఏదైనా చేయటం వల్ల అండి, ఎక్కువగా మనము చేసినవి ఎక్కువ కాలం గుర్తుంటాయి కదా. సో అటువంటివి మనము క్రియాత్మక స్మృతి కింద చెప్పచ్చు. సో స్వల్పకాలిక స్మృతి అంటే 20 నుంచి 30 సెకండ్లు మాత్రమే మనకు గుర్తుంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు భాష నేర్చుకున్న వ్యక్తి ఇప్పుడు కన్నడ భాష సులభంగా నేర్చుకోగలడు. దీనిలో గల అభ్యాసన బదలాయింపు ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ అనుకూల బదలాయింపు. అనుకూల బదలాయింపు అంటే ఒక అంశంలో ఉన్న నైపుణ్యం కానీ జ్ఞానం కానీ మరి ఒక అంశంలో మనకు యూజ్ అయినట్లయితే అదేమంటామండి, అనుకూల బదలాయింపు అనేసి చెప్తాము. నెక్స్ట్ ప్రతికూల బదలాయింపు అంటే ఒక అంశంలో పొందినటువంటి జ్ఞానం కానివ్వండి, నైపుణ్యం కానివ్వండి, ఇంకొక అంశం నేర్చుకోవటంలో మనకు ఆటంకాన్ని కలిగించినట్లయితే ఆటంకం అండి. సో నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అండి. మనకు ఆటంకం కలిగించినట్లయితే దాన్ని ఏమంటాము, ప్రతికూల బదలాయింపు అనేసి చెప్తామండి. శూన్య బదలాయింపు అంటే ఏంటంటే ఒక కృత్యంలోని అనుభవము ఇంకొక కృత్యంలో ఎటువంటి ప్రాధాన్యత లేకపోతే ఎటువంటి అవసరం లేకపోవటాన్ని శూన్య బదలాయింపు అనేసి చెప్తాము. నెక్స్ట్ ద్విపార్శ్వ బదలాయింపు అంటే మనకు కుడి చెయ్యి ఆరు కాలుతో చేసేటటువంటి పని ఎడమ చెయ్యి ఆరు ఎడమ కాలుతో చేస్తూ ఉంటారు కదా. సో అటువంటిది మనకు ద్విపార్శ్వ బదలాయింపు అనేసి చెప్తాము. సో కాబట్టి ఇక్కడ ఏంటిది, తెలుగు భాష నేర్చుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు కన్నడ భాష సులభంగా నేర్చుకుంటున్నాడు అంటే ఇతనికి హెల్ప్ అనేది జరిగింది. సో హెల్ప్ అనేది జరిగినట్లయితే ఏమవుతుందండి, అది అనుకూల బదలాయింపు అవుతుంది. ఎటువంటి బదలాయింపు జరగకుండా మనకు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయనుకోండి, ఏమవుతుంది, అది ప్రతికూల బదలాయింపు అవుతుంది. సో మనకు ఎటువంటి హెల్ప్ అనేది లేదు, దానికి సంబంధం లేదు దీనికి సంబంధం లేదు అనుకుంటే అది శూన్య బదలాయింపు అవుతుందండి. సో ఇక్కడ మనకు సంబంధం ఉంది, అది హెల్ప్ అయ్యింది కాబట్టి అనుకూలంగా జరిగింది కాబట్టి ఏమంటామా, అనుకూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్, థార్న్డైక్ సిద్ధాంతం ఏది అనేసి ఇచ్చారండి. సో థార్న్డైక్ సిద్ధాంతం వచ్చేసి మనకు ఏ సిద్ధాంతం అండి, యత్నదోష సిద్ధాంతము. యత్నదోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి, థార్న్డైక్. నెక్స్ట్ క్వశ్చను, ఉపాధ్యాయుని ప్రధాన విధి ఏది అనేసి ఇచ్చారండి. ఉపాధ్యాయుని యొక్క ప్రధాన విధి. సో ఉపాధ్యాయుడి యొక్క ప్రధాన విధి ఏదండి, పిల్లల సంపూర్ణ అభివృద్ధి, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అండి. ప్రతి ఒక్కటి కూడా మానసికంగా కానీ నైతికంగా కానీ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సంపూర్ణ అభివృద్ధిని, పిల్లల యొక్క సంపూర్ణ అభివృద్ధి ఎవరి యొక్క ప్రధాన విధి, ఉపాధ్యాయుని యొక్క ప్రధాన విధి. నెక్స్ట్ క్వశ్చను, ఉత్సాహపూరిత తరగతి గది లక్షణం కానిది ఏది అనేసి ఇచ్చారు. లక్షణం కానిది వచ్చేసి మనకు ఆప్షన్ 4 అండి. పిల్లలు నిష్క్రియాత్మకంగా వింటూ ఉంటారు అంటే మనకు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా ఉండటం. సో అదేమైనా తరగతి గది లక్షణమా, కాదు కదా. సో తరగతి గది లక్షణం కానిది వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఒక ఉత్సాహపూరిత తరగతి గది ఎలా అంటే ఒక పిల్లలు ఒకరితో ఒకరు చర్చించుకుంటూ ఉంటారు, అలాగే పిల్లలు ప్రశ్నిస్తూ ఉంటారు, నెక్స్ట్ పిల్లలు కృత్యాలు ప్రయోగాలు చేస్తూ కూడా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చను, నేర్చుకోవడంలో పిల్లలు ఎలా వెనుకబడతారు అనే పుస్తకాన్ని రచించిన వారు. హౌ చిల్డ్రన్ ఫెయిల్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరండి, మనకు జాన్ హాల్ట్ అండి. జాన్ హాల్ట్. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.
సో బ్యాంకును సందర్శించి బ్యాంకుల విధుల మీద నివేదికలను సిద్ధం చేయటం అనేసి ఇచ్చారండి. సో వీళ్ళు బ్యాంకుకు వెళ్ళి అక్కడ బ్యాంకులు ఏమేం పని చేస్తున్నాయి అనేటటువంటివి గమనించి వారి యొక్క విధులు కానివ్వండి, వాళ్ళ పనులు ఇవన్నీ నివేదిక సిద్ధం చేయటం అనేది మనకు దేని కింద వస్తుందండి? ప్రాజెక్ట్ పద్ధతి కింద వస్తుంది. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చను, అభ్యాసన వక్రరేఖలో ఏ దశలో అభ్యాసనము స్తంభించడం కనబడుతుంది అనేసి ఇచ్చారండి. అభ్యాసన వక్రరేఖలో సో దీంట్లో మనకు చాంచల్య దశ, పీఠభూమి దశ, ప్రారంభ దశ, ద్వితీయ దశ అనేసి ఇచ్చారండి. సో మనకు దీంట్లో చూసుకున్నట్లయితే మనకు అభ్యాసన వక్రరేఖలో ఫస్ట్ వచ్చేసి ప్రారంభ స్ఫూర్తి. దీన్ని ఏమంటామంటే స్ట్రైట్ లైన్, అంటే మనం నేర్చుకుంటూ పైకి వెళ్ళిపోతాం. సో దాన్ని ప్రారంభ స్ఫూర్తి అంటారండి. నెక్స్ట్ చాంచల్య దశ, అంటే ఇక్కడ నేర్చుకునే విషయంలో మనకేమైనా కొత్తదనం ఏర్పడినప్పుడు ఏమవుతుందండి? అభ్యాసన వేగం అనేది తగ్గుతుంది. సో ఈ పార్ట్ను వచ్చేసి మనము చాంచల్య దశ అంటామండి. నెక్స్ట్ పీఠభూమి దశ, ఏమన్నా మనకు అంటే తెలియనివి వచ్చినప్పుడు అభ్యాసనం స్తబ్దంగా ఉండేటటువంటి దశ అండి. అంటే మనకు ఏమి రావు అనేటటువంటి దాంట్లో వెనకడిగేసి ఏమి చదవకుండా ఉంటారు కదా, సో ఆ దశను పీఠభూమి దశ అంటారు. సో అభ్యాసనము స్తంభించడం వచ్చేసి మనకు ఏ దశలో కనిపిస్తుందండి? పీఠభూమి దశలో కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు చూస్తారు కదా ప్రారంభ దశ. ప్రారంభ దశలో మన గ్రాఫ్ ఎలా ఉంటుందండి? ఇలా ఉంటుందండి, స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మనం నేర్చుకొని ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తూ ఉంటాము. ఇది ప్రారంభ దశకు సంబంధించినటువంటి గ్రాఫ్. నెక్స్ట్ పీఠభూమి దశ అంటే మనకు గ్రాఫ్ ఎలా ఉంటుందండి? స్ట్రైట్ లైన్ ఉంటుంది. అంటే మనకు దాంట్లో చదువుకోవడంలో అసలు ఏమీ ఉండదు, అభ్యాసనం ఉండదు, మర్చిపోవడం ఉండదు, ఏమి ఉండదండి దీంట్లో, ఓన్లీ 0. నెక్స్ట్ చాంచల్య దశ అంటే మనం నేర్చుకున్నటువంటి వాటిల్లో కొత్తవి నేర్చుకుంటూ ఉన్నప్పుడు మన అభ్యాసనం ఎలా జరుగుతుంది? ఒకసారి బాగా నేర్చుకుంటాం, మళ్ళీ కొన్ని విషయాల్లో తగ్గుతుంది, కొన్ని విషయాల్లో పెరుగుతుంది, తగ్గుతుంది, ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు చాంచల్య దశకు సంబంధించినటువంటి గ్రాఫ్. సో దీన్ని బట్టి మీకే అర్థమైంది కదా, అభ్యాసనం స్తంభించిపోయింది ఏ దశలో అండి? పీఠభూమి దశలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, దీనికి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ NEP 2020 ఏ సంవత్సరం నాటికి ప్రీ స్కూల్స్ నుండి సెకండరీ స్థాయి వరకు 100% స్థూల నమోదు నిష్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది అనేసి వచ్చారండి. సో 2030 కండి, 2030. నెక్స్ట్ క్వశ్చను, కంప్యూటర్ స్టోరేజ్ సామర్థ్యంలో 1 కిలోబైట్ ఈక్వల్ టు ఎంత అనేసి వచ్చారండి. 1 కిలోబైట్ 1 KB ఈక్వల్ టు ఎంత అండి? 1024 బైట్స్. 1024 బైట్స్. సో ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యావేత్తల అభిప్రాయం ప్రకారము క్లిష్టతర వయసు ఏది అని ఇచ్చారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు ప్రతి ఒక్కటి కూడా అడుగుతూ ఉంటారు అభ్యాసానికి సంబంధించి. సో మనకు ఉన్నటువంటి దశల్లో శైశవ దశ కానివ్వండి, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశలో మనకు కంపల్సరీ నేర్చుకోవాలి. ఎక్కువగా వచ్చేసి మనకు ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ గురించే ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. శైశవ దశలో మీరు కొంచెం కనిపెట్టవచ్చు. సో మనకు ముద్దు పలుకుల దశ కానివ్వండి, వస్తు స్థిరత్వ భావన ఏర్పడడం కానివ్వండి, జ్ఞానేంద్రియ వికాసం వేగంగా జరగడం కానీ, ఏకాంతర క్రీడలు, ఇవన్నీ కూడా మనకు దేంట్లో అండి? శైశవ దశలో కనిపిస్తాయి. నెక్స్ట్ క్లిష్టతర వయసు అని ఇచ్చారు కదా, క్లిష్టతర వయసు మనకు దేంట్లో కనిపిస్తుందండి? ఉత్తర బాల్య దశలో కనిపిస్తుంది. ఉత్తర బాల్య దశ ఉద్వేగ క్యాథరిన్స్ అండి. ఇంతకుముందు మనల్ని ఉద్వేగ క్యాథరిన్స్ వచ్చేసి ఏ దశలో ఏర్పడతాయి అనేసి వచ్చారు. సో ఉద్వేగ క్యాథరిన్స్ కూడా మనకు ఉత్తర బాల్య దశలోనే ఉంటాయండి. ఉత్తర బాల్య దశలో వచ్చేసి మనకు కొన్ని చెప్తాను వినండి. ఉత్తర బాల్య దశను వచ్చేసి మనము పాఠశాల దశ అని చెప్తామండి. అలాగే క్లిష్టతర వయసు అనేసి కూడా చెప్తాము. నెక్స్ట్ సోమరి వయసు కానీ, వ్యాకులత వయసు కానీ, ముఠా దశ అండి. ఎక్కువగా మనల్ని అడిగేది ముఠా దశ వయసు కూడా ఉత్తర బాల్య దశే. అలాగే జగడకొండ్లు దశ,
జగడగొండ్లు దశ అని దేన్ని పిలుస్తామంటే ఇది వచ్చేసి ఉత్తర బాల్య దశనే అండి. ఇవి ఎక్కువగా అడుగుతుంటారు. ఎక్కువగా అడిగేది ఏంటంటే ఉద్వేగ క్యాథరిన్స్ మనకు ఎక్కడ ఏర్పడతాయి, ఏ దశలో? ఉద్వేగాల క్యాథరిన్స్ వచ్చేసి ఉత్తర బాల్య దశలోనే అండి. పాఠశాల దశ అని దేన్ని పిలుస్తారంటే ఉత్తర బాల్య దశ. క్లిష్టతర వయసు ఏర్పడేది కూడా ఉత్తర బాల్య దశలోనే. ముఠా దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. జగడకొండ్లు దశ సోమరి వయసు కానివ్వండి, అత్యంత అనుకరణ ఎక్కువగా ఉండేటటువంటిది కానీ స్వయం కౌశలాలు అభివృద్ధి చెందేటటువంటి దశ కానివ్వండి ఉత్తర బాల్య దశే. నెక్స్ట్ పూర్వ కౌమార దశలో కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను. పూర్వ బాల్య దశ అండి. పూర్వ బాల్య దశలో వచ్చేసి పూర్వ పాఠశాల దశ అండి. నార్మల్ పాఠశాల దశ అంటే ఉత్తర బాల్య దశనే. పూర్వ పాఠశాల దశ అంటే మనకు పూర్వ బాల్య దశ వస్తుందండి. పూర్వ ముఠా దశ అన్నా కూడా మనకు పూర్వ బాల్య దశనే వస్తుంది. ప్రమాదాల వయసు కానీ వాగుడుకాయ దశ అన్న ఆత్మభావన ప్రారంభమయ్యే దశ కానివ్వండి, మనకు చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడం ప్రారంభించే దశ కానీ పూర్వ బాల్య దశ కిందకే వస్తాయి. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కువగా అడిగేది కూడా ఇవే. వీటి నుంచి పక్కకైతే వెళ్ళడు. సో ఇక్కడ క్లిష్టతర వయసు అడిగారు కాబట్టి మనకు ఉత్తర బాల్య దశకు వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చను భాషా గ్రహణ యంత్రము అను భావన వీరికి చెందింది అనేసి ఇచ్చారండి. ఎల్ఏడి లైట్ ఎక్విజిషన్ డివైస్, ఒక్కొక్కసారి అబ్రివేషన్ అడుగుతుంటారు. ఎల్ఏడి అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ అండి. ఎల్ఏడి అంటే లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్, భాషా గ్రహణ యంత్రము అను భావన వీరికి చెందింది అనేసి ఇచ్చారండి. సో ఎవరండి? నోమ్ చోమ్స్కీ అండి. ద లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్ ఎల్ఏడిని ఇక్కడ భావన ఎవరికి చెందింది అంటే నోమ్ చోమ్స్కీ. సో ఇవి వచ్చేసి మనకు సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.